హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 44. ఇక స్టోరీలోకి వెళ్తాయి. కాలేజ్కి వెళ్ళిన అభికి తన వైపు వస్తూ కనిపిస్తాడు చేతన్. తనని చూసి కూడా చూడనట్టే వెళ్తున్న అభిను అయోమయంగా చూస్తూ, హాయ్ అభి, ఆగు, నేను నీకోసమే చూస్తుంటే నువ్వేంటి నన్ను చూసి కూడా చూడనట్టే వెళ్తున్నావు? మొన్న కూడా కాల్ చేసి తిట్టి కాల్ కట్ చేసావు. వాట్ హ్యాపెన్ టు యూ అంటూ తన ముందుకు వచ్చి నిల్చుకుని అడుగుతాడు. నాకు నీతో మాట్లాడాలని లేదు, అందుకే నిన్ను అవాయిడ్ చేస్తున్నాను. నీకు ఇవ్వాల్సిన ఆన్సర్ ఇచ్చేశాను, ఇక వెళ్ళొచ్చు. అభి ప్లీజ్, నేనేం చేశానని అవాయిడ్ చేస్తున్నావు? మన లవ్ స్టార్ట్ అయ్యి 1 వీక్ కూడా అవ్వలేదు, అప్పుడే ఈ డిస్టెన్స్ ఏంటి అంటూ విసుగ్గా అడుగుతాడు. డోంట్ ఇరిటేట్ మీ చేతన్, నాకు నీతో మాట్లాడాలని 1% కూడా లేదు. జస్ట్ లీవ్ మీ అలోన్. ఓకే కూల్, నీ మూడ్ బాగాలేదనుకుంటా, మళ్ళీ మీట్ అవుతాను అంటూ చేతన్ అభి బిహేవియర్కి కోపం తెచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది గమనించిన అభి ఏమాత్రం పట్టనట్టే వెళ్ళి బెంచ్ మీద కూర్చుంటుంది. అభి, ఏమైందే నీకు, ఎందుకలా ఉన్నావు అంటూ తన పక్కనే కూర్చొని అడుగుతున్న రక్ష వైపు చూసి, నథింగ్ రక్ష, తలనొప్పిగా ఉంది అంటూ మొహాన్ని విసుగ్గా పెట్టుకొని కూర్చొనున్న అభి వైపు చూస్తూ, అభి, నువ్వు నిజంగా నాకు ఎప్పటికీ అర్థం కావు. నీ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం అవ్వదు, అండ్ ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తావు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు స్ట్రైట్గా చెప్పు రక్ష. ఓకే, స్ట్రైట్గా చెప్పు అంటున్నావు కాబట్టి చెప్తున్నాను విను. నిన్ను చూస్తుంటే చైతన్ను నిజంగా లవ్ చేస్తున్నావా అన్న డౌట్ కొడుతుంది. పాపమే చైతను ఎన్నో మంత్స్ నుండి నీ ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటే తన లవ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చావు. బట్ తనతో కొంచెం కూడా ప్రేమగా మాట్లాడడం కానీ తనతో టైం స్పెండ్ చేయడం కానీ చేయడం లేదు. యు నో వాట్, నువ్వు పర్మనెంట్గా ఒకే చోట లాక్ అవ్వవు. వై? బికాస్ నీ ఇష్టాలన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. కాసేపు హీరో రామ్ అంటే ఇష్టం అంటావు, అంతలోనే రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది అని అటువైపు షిఫ్ట్ అవుతావు. ఫుడ్ విషయంలో కూడా అంతే. ఇక ఫ్రెండ్స్ అంటావా, నీ స్కూలింగ్లో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేది, +2కి వచ్చాక ఇంకొకరు, అండ్ డిగ్రీకి వచ్చాక మరొకరు, ఇప్పుడు నేను. ఇలా అన్ని విషయాల్లో నువ్వు చేంజ్ అవుతూనే ఉన్నావు. ఒక్క మీ ఇంట్లో వాళ్ళ విషయంలోనే నువ్వు స్టేబుల్గా ఉన్నావు. నీకేం కావాలో నీకైనా ఐడియా ఉందా? మా అందరి విషయాలలో నీ ఒపీనియన్ చేంజ్ అయిన పెద్ద నష్టం ఏమీ లేదబి. బట్ చేతన్ నిన్ను ట్రూగా లవ్ చేస్తున్నాడు. తన విషయంలో నీ ఒపీనియన్ చేంజ్ అయితే నిన్ను దక్కించుకోవడానికి చేతన్ చాలా దూరం వెళ్ళే అవకాశం ఉంది. నీ బెస్ట్ ఫ్రెండ్గా, నీ హ్యాపీనెస్ కోరుకునే వ్యక్తిగా చెప్తున్నాను. నీ మనసులో ఏముందో ముందు అది తెలుసుకో అభి అను అభిను అక్కడే వదిలేసి క్లాస్ వైపు వెళ్ళిపోతుంది రక్ష. రక్ష చెప్పింది విన్న అభికి నిజంగా కోపం రావడం లేదు, ఎందుకంటే అవన్నీ నిజాలే. అండ్ తన ఇష్టాలు స్థిరంగా ఉండవు, ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి. కొన్ని ఇయర్లీ చేంజ్ అయితే మరికొన్ని మంత్లీ, మరికొన్ని డేస్లో చేంజ్ అవుతాయి. ఇప్పుడు కూడా చేతన్ మీద తన ఫీలింగ్స్ అన్నీ చేంజ్ అయ్యాయి. చేతన్ ప్రపోజల్కి ఎస్ కూడా నిషాన్ మీదున్న కోపంతోనే ఎస్ చెప్పింది, కానీ చేతన్ మీద ప్రేమతో కాదు. తనకి ఎస్ చెప్పిన నెక్స్ట్ డేనే చేతన్ తనని ప్రమాదంలో పడేశాడు. అంతేకాకుండా తనకి హెల్ప్ చేయడానికి కూడా రాకుండా ఉండడం. నిష్ లేకపోతే తను ఏమై ఉండేదో తలుచుకుంటేనే అభికి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. నిషాన్ అన్న మాటలకి కోపంగా సమాధానం చెప్పింది, కానీ చేతన్తో తనకి నిజంగా సెక్యూర్గా అనిపించడం లేదు. తనను కేవలం ఒక ఫ్రెండ్ లానే చూడగలుగుతుంది. ఇదే విషయాన్ని చేతన్కి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ క్లాస్కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేక అలాగే బెంచ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అందరినీ హక్ చేసుకుంటే జోషి మోహిత్తో కలిసి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతుంది. కార్ ఎక్కగానే మోహిత్ భుజం మీద దిగులుగా తలవార్చి, డైలీ కాల్స్ చేస్తావుగా, బిజీగా ఉంటే చిన్న మెసేజ్ అయినా చెయ్యి మోహిత్. నీ నుండి చిన్న నెగ్లిజెన్సీ కూడా నేను భరించలేను. ఇప్పుడు కూడా నిన్ను వదిలి వెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, బట్ తప్పక వెళ్తున్నాను. ఈ విషయంలో నువ్వేమీ వర్రీ అవ్వకు జోషి, నేను డైలీ కాల్స్ చేస్తాను. అండ్ నువ్వు నా గురించి ఆలోచించకుండా నీ సర్జరీ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి అంటూ హ్యాండ్ మీద కిస్ చేసి ఎయిర్పోర్ట్ వచ్చేసింది దిగు అంటూ డ్రైవర్ను లగేజ్ తీసుకుని రమ్మని చెప్పి జోషి ఫ్లైట్ టైం అయ్యే వరకు అక్కడే ఉండి తను లోపలికి వెళ్లే వరకు చూసి తిరిగి మహల్కి రిటర్న్ అవుతాడు. ఫ్లైట్లో కూర్చున్న జోషి మిస్ యూ అంటూ మోహిత్కి మెసేజ్ చేసి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని పడుకుంటుంది. కార్లో కూర్చున్న మోహిత్ జోషి నుండి వచ్చిన మెసేజ్ చూసి నవ్వుకుంటూ మిస్ యూ టూ అని టెక్స్ట్ చేసి కార్లో మహల్కి రిటర్న్ అయ్యి లోపలికి వెళ్ళిపోతాడు. వావ్ డాడ్, ఐ లవ్ దిస్ జర్నీ అంటూ ఓపెన్ రూఫ్ జార్ నుండి కనిపిస్తూ ఉన్న సీనరీని చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్న కూతురు వైపు చూస్తూ నవ్వుతూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ఆయుష్.
దియా కామ్గా కూర్చో అంటూ తన మీద నిల్చుకొని మరి చుట్టూ చూస్తూ ఉన్న దియాను తిరిగి ఒళ్ళో కూర్చోబెట్టుకొని హ్యావిట్ అంటూ జ్యూస్ తాగిస్తూ అరకుకి ఎప్పుడు రీచ్ అవుతాం ఆయుష్ గారు అని అడుగుతుంది. మనం స్టార్ట్ అయ్యి 2 అవర్స్ అవుతుంది కదా ఆషి, మ్యాక్స్ ఇంకో 1.5 అవర్లో రీచ్ అవుతాం అంటూ కార్లో సాంగ్స్ ప్లే చేస్తూ భార్య కూతురుతో ఆ క్షణం తనలోని కొత్త ఆయుష్ను ఆషికి పరిచయం చేస్తూ ఆ జర్నీను హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. ఆఫ్టర్నూన్ 3కి అరకుకు రీచ్ అయ్యేసరికి దియా టైర్డ్ అయ్యి ఆషి వల్లోనే నిద్రపోతూ ఉంటుంది. ఆయుష్ ముందుగానే వాళ్ళ కోసం ప్రైవేట్ కాటేజ్ బుక్ చేయడంతో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చెక్ ఇన్ అవుతారు. అచ్చం ఇల్లులాగే తమకి ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉన్న ఆ కాటేజ్ని చూస్తూ ఉన్న ఆషికి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. టూ డబుల్ బెడ్రూమ్స్, ఓపెన్ కిచెన్ అండ్ హాల్, ఇంటి బ్యాక్ సైడ్ స్విమ్మింగ్ పూల్, ఎటు చూసినా పచ్చగా కనిపిస్తున్న అరకు అందాలు చూసిన ఆషికి రిసార్ట్ చాలా నచ్చేస్తుంది. నిద్రపోతున్న దియాను బెడ్రూమ్లో పడుకోబెడుతూ ఉన్న ఆషిను ఆపి మేనేజర్తో కాటేజ్ నీట్ అండ్ హైజీనిక్గా క్లీన్ చేయించారా, రూమ్ ఫ్రెషనర్ ఆన్ చేశారా అండ్ బెడ్షీట్స్ డైలీ చేంజ్ చేయాలి అని మేనేజర్కి సీరియస్గా చెప్పి మరోసారి బెడ్షీట్స్ చేంజ్ చేయించి రూమ్ ఫ్రెషనర్ ఆన్ చేసి దియాను పడుకోబెడతాడు. ఆయుష్కి దియా మీదున్న ప్రేమకి హ్యాపీగా ఫీల్ అవ్వాలో, ఇంత ఓవర్ కేరింగ్ వల్ల దియా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందా అని ఆలోచిస్తూ లగేజ్ ట్రాలీ ఓపెన్ చేస్తూ ముగ్గురివి డ్రెస్సెస్ వార్డ్రోబ్లో అరేంజ్ చేస్తూ ఉంటుంది. మేనేజర్ వెళ్ళిపోయాక ఆయుష్ కొన్ని ఆఫీస్ కాల్ మాట్లాడి నిషాన్, రాగిని అండ్ మోహితులకి తాము రీచ్ అయిన విషయం షేర్ చేసి కాసేపు మాట్లాడి లోపలికి వచ్చేసరికి ఆషి ఫ్రెష్ అవ్వడానికి సారీ తీసుకుంటూ కనిపిస్తుంది. ఏం చేస్తున్నావు ఆషి అంటూ తన షర్ట్ బటన్స్ విప్పుతూ క్వశ్చన్ చేస్తూ ఉన్న ఆయుష్ వైపు చూసి ఫ్రెష్ అవుదామని సారీ తీసుకుంటున్నాను ఆయుష్ గారు. నో బాత్, కావాలంటే మళ్ళీ చెయ్యి, ఇప్పుడైతే ఇద్దరం అలా స్విమ్మింగ్ చేద్దాం పదా అంటూ జీన్స్ కూడా తీసి బాక్సర్ వేసుకుంటూ చెప్తాడు. విచిత్రంగా సారీలో స్విమ్మింగ్ ఏంటండి, నేను రాను, పైగా నాకు స్విమ్మింగ్ కూడా రాదు, కావాలంటే మీరు వెళ్ళండి, నేను ఫ్రెష్ అవ్వాలి, బాగా అనీజీగా ఉంది. నిన్ను సారీతో ఎవరు స్విమ్మింగ్ చేయమని చెప్పారు? నిన్న నీకు ఒక బ్యాగ్ ఇచ్చాను కదా, అది ఎక్కడ పెట్టావు? అదిగో ఆ వార్డ్రోబ్లో పెట్టాను. ఏముంది ఆయుష్ గారు ఆ బ్యాగ్లో, నన్ను కూడా ఓపెన్ చేయొద్దు అన్నారు అని బ్యాగ్ తీసుకొని బెడ్ మీద కూర్చున్న ఆయుష్ పక్కనే నిల్చుకొని బ్యాగ్ వైపు చూస్తూ అడుగుతుంది. నీకోసం వెస్టర్న్ వేర్ షాప్ చేశాను, ఎప్పుడు సారీస్నే వేర్ చేస్తూ ఉంటావు కదా, అందుకే ఫర్ చేంజ్ ఇలా పర్సనల్ ట్రిప్స్కి వచ్చినప్పుడు నువ్వు కొంచెం మోడ్రన్గా ఉండడానికి నేను పర్మిషన్ ఇస్తున్నాను నీకు, అందుకే నేను షాప్ చేశాను అంటూ బ్యాగ్ ఓపెన్ చేస్తాడు. మీకు నేను వెస్టర్న్ వేర్ వేసుకోవడం ఇష్టం ఉండదు కదా ఆయుష్ గారు? ఎస్, నువ్వు హైదరాబాద్లోనే కాదు ఎక్కడైనా సరే ట్రెడిషనల్ లుక్లోనే చాలా పద్ధతిగా ఉండాలి, ఇలా ట్రిప్స్కి వచ్చినప్పుడు మాత్రం నీ ఇష్టం, నేను అస్సలు కాదు అనను. ఆ మాట ముందే చెప్తే ఈ సారీస్ తెచ్చేదాన్నే కాదు కదా ఆయుష్ గారు అంటూ మూతి ముడుచుకుంటుంది. సారీస్ కూడా కట్టుకో, ఇప్పుడైతే ఈ బాడ్ డ్రెస్ వేసుకొని రా, స్విమ్మింగ్ చేద్దాం. తప్పదా? తప్పదు, నేను పూల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను, దియా లేవక ముందే వచ్చేద్దాం, ఆ తర్వాత లంచ్కి వెళ్దాం అంటూ ఆయుష్ బయటికి వెళ్ళి పూల్లో ఆషి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కాసేపటికి ఆషి పట్టీల చెప్పుడికి తల తిప్పి చూసిన ఆయుష్కి బ్లాక్ అండ్ రెడ్ కలర్ స్లీవ్లెస్ టాప్ విత్ షార్ట్లు హెయిర్ లీవ్ చేసుకొని బిడియంగా నడుచుకుంటూ వస్తున్న ఆషిని చూసి ఆయుష్కి కళ్ళ ముందే సజీవంగా అషిక నడుచుకుంటూ వస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.